महिमा नीके प्रभु, घनता नीके प्रभु, महिमा नीके प्रभु, घनता नीके प्रभु, स्तुति महिमा घनतायु ప్రభావము నీకే ప్రభు, స్తుతియు ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. యూదా రాసిన పత్రికలో కొన్ని విషయాలను మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఏమిటంటే, అబద్ధ బోధకులను అబద్ధ బోధనలకును వ్యతిరేకంగా హెచ్చరికలు యూదా పత్రికలో, మరి యూదా రాసిన పత్రికలో రాయబడి ఉన్నాయి. మనము యూదా పత్రికను ప్రారంభించుకొని చదువుతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఇక్కడ ఈ లేఖనమందు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్య భాగాన్ని మనము ఈ పత్రిక ద్వారా మనం చూసినప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా, అంటే మరియమ్మ గర్భవాసాన పుట్టినటువంటి సంతానమై ఉన్నట్టుగా మనము ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరునిగా పిలువబడినప్పటికీ ఆయన తగ్గించుకొని దాసుడును అనేటటువంటి ఆలోచనను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దాసుడను అని తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మొదట యేసుక్రీస్తు దాసుడును అని చెప్పి తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు దాసుడును అని చెప్పి తగ్గించుకున్నాడు. మరి ఈ లేఖనాల్లో మనం ఆలోచన చేసినప్పుడు మొదటి వచనములనే ఆయన తగ్గించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు సహోదరుడు పేరుగాంచిన సహోదరుని పేరు ద్వారా తన్ను పరిచయం చేసుకున్నటకు యూదా
సిగ్గుకరమైన సంగతిని లెక్కించలేదు. సిగ్గుకరమైన సంగతిని లెక్కించలేదు. ఆంద్రేయ కూడా యూదా వలె తన కన్నా అధికముగా పరిచయము గల సీమోను పేతురు యొక్క పేరును పరిచయము చేయ వెనుకంజ వేయలేదు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎనిమిదవ అధ్యాయం 6వ వచనం. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఇక్కడ యేసు ఒలివ కొండకు వెళ్ళేట్టు గురించి 8వ అధ్యాయంలో తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక మీదట పాపము చేయవద్దని చెప్పి ఆమెతో చెప్పినటువంటి మాట ఎంత గొప్పదిగా ఉంటున్నదో మీరు ఆలోచన చేద్దాం పిల్లలు. ఎందుకు ఎంత గొప్పగా అనిపిస్తుంది అని అంటే, పాపాన్ని అక్కడ స్త్రీ పాపము వ్యభిచారం చేసినటువంటి స్త్రీగా పట్టుబడినప్పటికీ, ఆమెను మధ్యలో నిలవబెట్టినప్పటికీ, అందరూ అనేకమైనటువంటి ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారు మీలో పాపం లేనటువంటి వాడు మొదట రాయి వేయండి అని చెప్పాడు. చెప్పినప్పుడు వారందరూ కూడా పెద్దలు చిన్నలు అందరూ ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళినట్టుగా మనం లేఖనాన్ని మనం 8వ అధ్యాయము మొదటి నుంచి 6-7 వచనాలు మనం చూస్తాం. అలా ఎందుకు ఈ మాటను మనం గుర్తు చేసుకుంటున్నామని అంటే, పాపము లేనటువంటి వారు ఎవరు లేరు అనేటటువంటిది యేసు ప్రభు వారికి క్లుప్తంగా తెలుసు. పాపుల కొరకే ఆయన వచ్చాననేటటువంటి విషయాన్ని ఆయనకు తెలుసు. కాబట్టి అందుకనే మీలో పాపం లేని వాడు మొదటి రాయి వేయండి అని చెప్పాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు పాపం లేనటువంటి వాడై ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎందుకు రాయి వేయలేదు అని ఆలోచన చేస్తే, నిజంగా ఆయన క్షమించడానికి వచ్చాడు. ఒక పాపి మారు మనసు పొందడానికి కొరకు వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు. పాపి మనసు మారి రూపాంతరం పొందాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఆయన కూడా ఆమె మీద రాయి వేయలేదు. మరి మన జీవితంలో కూడా మనము మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్వం పొందిన తర్వాత అనేక పర్యాయములు, అనేక సందర్భాలు మనము పాపంలో పడిపోతూ ఉంటున్నాం. మరి ఆ స్త్రీ పట్టుబడిన తర్వాత
ఇక మీదట పాపము చేయకమ్మా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో చెప్పాడు. ఆమెను క్షమించాడు. మరి మనల్ని కూడా క్షమించాడు. మరి మనం మళ్ళీ పాపంలో పడిపోకూడదనేది దేవుని ఉద్దేశం. ఒకసారి పశ్చాత్తాపం పొందిన తర్వాత, ఒకసారి పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్ళకూడదనేటటువంటి ఉద్దేశాన్ని అక్కడ లేఖనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగునే ప్రియులారా, ఇదే వచనంలో మరి మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 8వ వచనం వరకు 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 6:8. ఇంతకుముందు 8:6 చూసినాము, ఇప్పుడు 6:8 చూద్దాం. 6:8. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న యొక్క చిన్న వాని యొద్ద 5 యావాల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుండ వారికి వడ్డించాడు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యావాల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజంగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని. మరి ఆంద్రేయ సీమోను గురించి తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తగ్గించుకున్నాడు. మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనను యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి వారిలో ఉత్పన్నమవుతూ వచ్చింది. అలాగునే మరి 3వ వచనం నుంచి చూసినప్పుడు యూదా పత్రిక, ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఎలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురాత్వమునకు దుర్నియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. మనము 4వ వచనం వరకు మనం ఆలోచన చేసినప్పుడు మరి కొందరు జొరబడి మరి వ్యభిచారం చేస్తూ ఉంటున్నారనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని వాక్యం. కాబట్టి బోధలో తప్పు బోధ ఉండకూడదు. బోధించేవాడు అలాంటి అభద్ర భావం కలిగినటువంటి పాపము చేయకూడదు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. అందుకనే మరి కొంతమంది అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ బోధకులు బోధ చేస్తారు అనేటటువంటి విషయాన్ని మరి హెచ్చరికని ఈ పత్రిక ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇందులో ఈ సంగతులన్నీ మీకు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించునను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు
కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారము చేయుచు శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. సొదొమ గొమొర్రా గురించి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ వ్యభిచారము ఎక్కువ కావడం వల్ల, వ్యభిచారించడం వల్ల, దేవుని మాటను తిరస్కరించడం వల్ల, వ్యతిరేకించడం వల్ల, దేవుని మాటను నమ్మకపోవడం వల్ల అక్కడ సొదొమ గొమొర్రాను ఏ విధంగా అయితే దేవుడు నాశనం చేయాలని తన ప్రణాళిక చేసుకొని ఉన్నాడు. మరి యూదా పత్రికలో కూడా ఈ మాటల్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే, ఒకవేళ మీలో ఉన్నటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తన కలిగినటువంటి వారు యేసుక్రీస్తు నామమున వచ్చి మరి మీకు ఇష్టం వచ్చినటువంటి మార్గంలో మీరు ప్రయాణం చేయకూడదు. అలా చేయడం వల్ల సొదొమ గొమొర్రాలో ఏ విధంగా జరిగిందో మనకు ఆ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశాన్ని లేఖనం ద్వారా తెలియపరచబడుతూ ఉంటున్నది. కొందరు అలా జ్వరబడుతూ ఉంటున్నారు, అది తప్పు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అలాగునే 7వ వచనం, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించి నప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిశ్చయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టెలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లుగాను తమ అవమానమును నొరుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారము వారి కొరకు భద్రము చేయబడి ఉన్నది. దేవుని మాటను, దేవుని వాక్యాన్ని ఎవరమైతే మనం తిరస్కరించే వారిగా ఉంటామో, ఎవరమైతే పట్టించుకోనటువంటి వారిగా, నమ్మశక్యం కానటువంటి వారిగా, మన సొంత తెలివి అది గొప్పదని మనం భావించేటటువంటి వారిగా, దేవుని మాటను వ్యతిరేకించే వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో, సొదొమ గొమొర్రాలో జరిగినటువంటి సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరి అనేక విషయాలు మనకు క్లుప్తంగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే, పాపము జోలికి, వ్యభిచారం అనేటటువంటి జోలికి మనం వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి.
అలాగనే తప్పుడు బోధల్ని మనం వ్యతిరేకించే వారిగా ఉండాలి. అలా వ్యతిరేకించడము చాలా ప్రాముఖ్యమై ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 14:15 ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరిచారముతో వచ్చును. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. వారి నోరు డంబమైన మాటల్ని పలుకును. మరి అంతేకాకుండా పొగిడేటటువంటి నోరుగా ఉంటుంది అనేటటువంటి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా దురాశ చొప్పున నడుచుచూ ఉంటారనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది. లాభము నిమిత్తమే వారు చేస్తారనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి నా జీవితంలో మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవునికి ప్రీతికరంగా, దేవునికి అనుకూలంగా, దేవునికి సజీవమైనటువంటి యాగంగా మనమందరం కూడా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని కృపలో భద్రపరచబడి ఉంటాం. లేదు అని అంటే నరకంలో ఉండడానికి భద్రపరచబడి ఉంటాం. కాబట్టి ఏది మనకు కావాలనో దేవుని వాక్యం మన ముందు ఉంచి ఉన్నది. పవిత్రత ఉన్నది, అపవిత్రత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, పరిశుద్ధం లేనిదిగా ఉంటూ ఉన్నది. అలాగున్నే మంచి ఉన్నది, చెడు ఉన్నది. చెడు చేసినటువంటి వాళ్ళను మనకు దృష్టాంతంగా కనిపించడానికి లేఖనాలు మనకు పొందుపరచబడి ఉంటున్నాయి. వారు అలా చేశారు, మీరు అలా చేయకండి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మనం అలా చేయకుండా జాగ్రత్త పడడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. అంతేకాకుండా 17-18 చూసినప్పుడు, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిచారకులందరూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయంతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుకొనుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. యూదా పత్రికలో చాలా క్లుప్తమైనటువంటి విషయాలను మనకు ఉంచబడి ఉంటున్నాయి. ఇందులో మరి 13వ వచనాన్ని చూసినప్పుడు అవమానమును నురుగు వెళ్ళగక్కు అలల్లాక మనుషులు ఉంటారనేటటువంటిది, అలాగున్నే మార్గము తప్పి తిరుగు చుక్కల్లాగా ఉంటారని చెప్పి, అలాగున్నే 21-23 వచనంలో చూసినప్పుడు సందేహపడు వారి మీద కనికరం చూపుడి అని చెప్పి,
అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని చెప్పి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకొనక గద్దించమని చెప్పి, 12వ వచనంలో సుఖభోజనము కొరకు మనం ఉండకూడదని చెప్పి, అలాగున్నే 3 నీచ కార్యములు ఇప్పుడు యూదా పత్రికలో ఎబ్రి ఇలా చరిత్ర నుండి 3 దుర్మార్గుల చరిత్రను ఇప్పుడున్న అబద్ధ బోధకులను గురించి సంబంధంలో చెప్పుచున్నాడు. కయ్యూను గురించి, బిలాము గురించి, కోరాహు గురించి. ఎందుకు ఇది మనకు చూపించబడుతూ ఉంటున్నది అని అంటే, తప్పిపోయినటువంటి వారి గురించి, దేవుని మాటను తిరస్కరించినటువంటి వారి గురించి. కయ్యూను చేసినటువంటి పాపము తన తమ్ముడైన ఏబేలును నరహత్య చేయడం, దేవుని మాటను అతిక్రమించడం. అలాగున్నే బిలాము చూస్తే తప్పుడు బోధన గురించి మనం చూస్తాం. దేవుడు చెప్పినటువంటిది కాకుండా తనకు అనుకూలమైనటువంటి బోధన బోధించడానికి